హాయ్ ఫ్రెండ్స్! ఎంతో నోరూరించే, ఎంత టేస్టీగా ఉన్న వైట్ మటన్ కర్రీ. సో, ఇది ఎలా తయారు చేయాలో, ఏమేం కావాలో చూద్దాము. ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు దీని పీల్ తీసేసి ఉంచుకోవాలి. దాని తొక్కంతా తీసేసి ఉంచుకోవాలి. ఇది తర్బూజా గింజలు. ఇది లేకపోతే మీ దగ్గర గసగసాలు ఉన్నా గానీ వేసుకోవచ్చు. ఇది మిరియాల పౌడరు. ఇది ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. పెరుగు, పచ్చిమిర్చి. సో ఇవి అన్నమాట ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాదం పప్పు, జీడిపప్పు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. సో దీనివల్లే మనకి కొంచెం గ్రేవీనెస్, థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో అది మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ తర్బూజా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి దాంట్లోనే. సో ఇలాగా మనం వాటర్ వేసన్నా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా పాలన్నా వేసి చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిర్చిని ముక్కల్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, లవంగాలు, చెక్క ఏవైతే మనం బిర్యానీకి వేస్తామో అవన్నీ దాంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు వేపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ వస్తుంది. దీనిపైన మొత్తం మటన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ని మనం ఉడికించుకుంటున్నాం అనమాట. ఈ ఉల్లిపాయలో ఏదైతే మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిలో ఉడికించుకుంటున్నామో, ఇలా కుక్కర్లో విజిల్ అంతా పూర్తయిన తర్వాత ఇలా కుక్ అయ్యి వస్తుంది. ఇదిగో చూడండి. మటన్ అయితే ముందుగా మనం కుక్కర్లో వేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ అనేది తొందరగా మనం బౌల్లో వేసి ఉడికిస్తే తొందరగా అవ్వదు. అదే కుక్కర్లో వేసేస్తే 2-3 విజిల్స్కి అదే ఉడికేసిద్ది. సో అలా ఉడికేసుకున్న దాంట్లో పెరుగు వేసుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్నాం కదా పెరుగు. ఈ పెరుగును కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు వల్ల ఏంటంటే మనకి కొంచెం థిక్నెస్ కానీ వస్తుంది. మనం చేసుకునేది వైట్ కర్రీ కాబట్టి కొంచెం వైట్ కలర్లో ఉండేవన్నీ వేసుకోవాలి మనం. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. లేదు మీరు ఆయిల్లోనే చేసుకుంటానంటే మీ ఇష్టం అనమాట. సో ఆప్షనల్. నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేస్తున్నాను నేను. సో ఇది నెయ్యి అంతా కరగాలి. సో ఇదంతా చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, చూడండి ఎంత చేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాము. ఈ బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం అది వేగిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఎందుకంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవట్లేదు. ఆ తర్వాత మనం బాదం, జీడిపప్పు ఏదైతే ఉందో అది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని పేస్ట్ వేసేసుకుందాము. అల్లం, చిన్నులపాయలు ఇవి కాకుండా ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ ఎందుకంటే మనకి ఘాటుగా ఉండాలి కాబట్టి అందుకే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మనం ఎర్రకారం వేయము దీంట్లో, అందుకోసం అని చెప్పేసి. తర్వాత మిరియాల పౌడర్ మనకి ఎంత ఘాటు కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ ఘాటు తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం ఒకటి హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకొని తర్వాత దీంట్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట. మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పెరుగు అవన్నీ కలిపిన దాంట్లో, సో అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. ఆ మసాలా అంతా దీనికి అంటాలి. మనం దీంట్లో కారం వేయం కాబట్టి ఫ్రెండ్స్, మనం ఏదైతే పాలు, మీగడ ఇవన్నీ వేస్తామో మనం దీనివల్లే దానికి మంచి కలర్ టెక్స్చర్ అనేది వస్తుంది. కొద్దిగా వాటర్ వేసానండి, ఎందుకంటే మటన్కి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టేసి ఎక్కువగా మనకి ఇది ఉండదన్నమాట. మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి అవసరం ఉండదు. సో అది ఇలాగా కుక్ అవ్వాలి. బాగా కుక్ అయితే ఏంటంటే మనకి టేస్ట్ వస్తుందన్నమాట. మంచిగా మసాలాలన్నీ పడతాయి. ఇంకొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం రెడ్ చిల్లీ ఇలాగా కట్ చేసుకొని సన్నగా తరిగి దాంట్లో వేసుకోవచ్చు. వద్దనుకుంటే ఆప్షనల్, మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ వేసాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసాము. సో అందుకని కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రెష్ క్రీమ్. ఈ ఫ్రెష్ క్రీమ్ ఎలా తయారు చేసామంటే పాల మీద మీగడ వస్తుంది కదా, ఆ మీగడే ఫ్రెష్ క్రీమ్ అనమాట. దాన్ని కొంచెం మనం బీట్ చేసేసుకొని ఇలాగ మనం కర్రీలో వేసేసుకోవటం. పెద్ద ఇదేం లేదు దీనికి ఫ్రెష్ క్రీమ్ అని చెప్పేసి. లేదనుకుంటే ఎవరైనా మామూలుగా బటర్ ఉంటుంది కదా, బటర్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. సో ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే బటర్ వేసుకోండి.
ఏదైనా టేస్ట్ కోసం అన్నమాట. సో, ఇలాగా మొత్తం ఉడికిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ రావాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే గ్రేవీ వాటర్ పోసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇది వైట్ మటన్ కర్రీ. సో, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.